మన రైతు సేద్యానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ముఖ్య సమాచారానికి వెళ్దాం. మనం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మన రైతు సేద్యం చూస్తున్న ప్రతి రైతు కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. ప్రతి రైతు కూడా ఈ యొక్క వీడియోని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం మే నెల ఫస్ట్ వీక్లో ఉన్నాం. రాబోయే వర్షాకాలం గురించి మాట్లాడుకోవడానికి. రాబోయే వర్షాకాలం జూన్ ఫస్ట్ వీక్ నుంచి వర్షాకాలం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు అధికంగా పడే అవకాశాలు ఉన్నాయి. అధికంగా అంటే మామూలుగా వాతావరణ నిపుణులు తెలియపరిచిన విధంగా 2013 సంవత్సరంలో వర్షాలు అధికంగా ఏ విధంగానైతే పడ్డాయో ఈ యొక్క 2025 సంవత్సరంలో కూడా వర్షాలు అత్యధికంగా నమోదయ్యే విధంగా వాతావరణ నిపుణులు తెలియపరుస్తున్నారు. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోండి. పంట మెట్టపైరు వేసేటోళ్ళు కూడా వాతావరణాన్ని అనుకూలంగా ఉంది కాబట్టి వరి నాటుకునే అవసరత ఎంతైనా ఉంది. మీరు చూసుకోండి. కట్టలు కూడా పోసేవాళ్ళు, కట్టలు కూడా సరి చేసుకునే వాళ్ళు, వరద తాకిడికి ఎక్కువగా వచ్చి ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రతి రైతు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ముందుగానే మట్టి కొట్టించుకునే వాళ్ళైనా లేకపోతే ముంపులో ఉన్న ప్రాంతాన్నైనా దాన్ని హెచ్చు తగ్గులు ఉంచుకోవడానికి సరైన క్రమబద్ధీకరణలో పంటను క్రమబద్ధీకరణలో నడిపించడానికి రైతులు గమనించి వాతావరణానికి అనుకూలంగా మీ పంటను మీ సేద్యాన్ని సఫలీకృతం చేసుకోవాలని మన రైతు సేద్యం నుంచి మేము తెలియపరుస్తున్నాం. ఈ యొక్క తెలియపరిచే క్రమంలో ముంపు ప్రాంతాల్లో ఉన్న రైతులు, ముంపు ప్రాంతాల్లో వరి ఏ విధంగానైతే పెడుతున్నారో ఇంతకుముందు పెట్టినట్టుగా ముంపు ప్రాంతాల్లో ఉన్న రైతులకు మేము మరి ఒకసారి తెలియచేసేది ఏంటంటే అత్యధికంగా వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ముందుగానే జాగ్రత్తగా ఉండి ముంపు ప్రాంతాన్ని సరైన క్రమబద్ధీకరణ పెట్టుకొని నడిపించుకోవాలని మేము తెలియపరుస్తున్నాం మా ఛానల్ నుంచి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ముంపు ప్రాంతాన్ని వచ్చి వరద బాధితులు వరద కొట్టుకపోయే అవసరత ఉంది ఎట్లా అని చెప్పేసి అనుకుంటే మనకు ఫసల్ బీమా యోజన అని చెప్పేసి పంటకు బీమా కట్టుకునే అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తుందండి. దీన్ని మీరు వినియోగించుకోగలరు. వాతావరణ శాఖ వారు వెల్లడించిన విధంగా ఇక్కడ చూస్తున్నామండి. అధికంగా వర్షపాతం అబోవ్ నార్మల్ అని చెప్పేసి బిలో నార్మల్ అని చెప్పేసి వాతావరణ శాఖ వారు కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈ వర్షపాతం అధికంగా వచ్చిన ప్రాంతాల్లో మనకు ఎక్కువ థిక్ బ్లూ ఉన్నట్టుగా చూస్తున్నాం. వర్షపాతం తక్కువగా ఉన్న వాటిలలో మనం ఈ విధంగా చూస్తున్నామండి. మీరు రైతులు ప్రతి ఒక్కరు కూడా గమనించగలరండి. ఈసారి వర్షాలు వస్తాయా రావా అని చెప్పేసి మీరు ఇబ్బంది పడొద్దండి. ఖచ్చితంగా అధికంగా వర్షాలు వచ్చే విధంగా ఉంది. ఈ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మీరు పత్తి రైతులైనా మెట్టపైరు రైతులైనా కూడా వీటిని ఖచ్చితంగా వినియోగించుకోండి. ముందుగా ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు అండి. రైతులు ముందు ప్లానింగ్స్ కూడా మీరు చేసుకొని దీనికి అనుకూలంగా మలుచుకోవాలని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి. మీకు కావాల్సిన ఇప్పుడు మనం మ్యాప్లో చూపించుకున్నట్టుగా ఏ విధంగానైతే చూసుకున్నామో అధికంగా మనం థిక్ బ్లూ ఉన్నట్టుగా చూస్తున్నాం. వాతావరణ నిపుణులు కూడా తెలియపరిచారు. కాబట్టి చెరువులు కుంటలు అధికంగా నిండే అవకాశం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని లేవు అనే రైతు కూడా, పంట పండించలేని ఈ వరిని సాగు చేయలేని రైతు కూడా ఈ సంవత్సరము వరి అత్యధికంగా సాగు చేయండి. సాగు చేసి మంచి దిగుబడులు పొందండి. మంచి వాతావరణం ఈ 2025 సంవత్సరంలో మంచి వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతిదీ కూడా మేము అప్డేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ గురించి, ఆర్గానిక్ మాన్యూర్ గురించి, ప్లస్ మన తెలంగాణకు కొత్త రకం పంట కూడా వస్తుంది. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలియపరచుకుంటున్నాం. దయచేసి చూస్తున్న రైతు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలం. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇష్టమైన సమాచారం, మీకు అనుకూలమైన సమాచారం, మీకు అనువైన సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. జై హింద్.
జై హింద్.